పవన్ కళ్యాణ్ దిష్టి కామెంట్లపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి ఫైర్ అయ్యారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోం. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఒక సినిమా కూడా ఆడదని సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా సారీ చెబితే ఒకటో రెండో సినిమాలు ఆడతాయని స్పష్టం చేశారు. మరోవైపు రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని శ్రీహరి అన్నారు. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట.